యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. శ్రమపడు వారిని వారి శ్రమ వలన ఆయన విడిపించును, బాధ నుండి వారిని విధేయులుగా చేయును. యోబు తాను అనుభవించినటువంటి శ్రమ, బాధ శిక్ష కాదు గాని శుద్ధీకరణకు కారణమైంది. ఈ పరిస్థితుల్లో శరీర సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి, రక్త సంబంధమైనటువంటి బంధాల నుండి కూడా ప్రత్యేకించబడిన వాడై మనుషుల మీద కాక దేవునితో కల్మషము లేనటువంటి ఆకాంక్షతో శ్రమ నుండి, బాధ నుండి విడిపించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా యోబునకు దేవుడు సుడిగాల్లో నుండి ప్రత్యుత్తరం ఇచ్చాడు. వినికిడిలో నిన్ను గూర్చినటువంటి వార్తను నేను వింటిని, ఇదిగో నేను నిన్ను కనులారా చూచుచున్నానని అతడు సాక్ష్యం ఇచ్చుచూ ఉండగా, ఈ రోజు శ్రమలో, బాధలో ఉన్నటువంటి వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నిశ్చయముగా ఈ అనుభవములోనికి నడిపించబడుదును గాక. ఆమేన్. షాలోమ్.